కేర్ఫుల్ జనని, కేర్ఫుల్ జనని, రిలాక్స్, కేర్ఫుల్. రిలాక్స్. నాటకాలు నాకు తెలుసులేవే. ఏంటి అంత కొట్టుకో కొట్టేస్తున్నారు? కొట్టడం ఏంటి? తల నిమిరాను, మంచినీళ్ళు తాగు. అయినా ఏమాత్రం మెల్లగా తినొచ్చు కదా, నీ తిండి నీకే ఉంటుందిగా. నేనేం ఆత్ర పడడం లేదు, చిన్నగానే తింటున్నాను. మరి నీ కూతురికి కూడా పొలం మారింది కదా, తాను ఆత్ర పడలేదా? దాన్నెవరో తలుచుకున్నట్టున్నారు. మరి నన్ను కూడా తలుచుకొని ఉండొచ్చు కదా. తలుచుకోవడానికి మీ వాళ్ళంటూ ఎవరూ లేరు కదా. అయ్యా, మెతుకులు తలకెక్కకూడదని గట్టిగా కొట్టాను, ఏమనుకోకే. తిను. అయిపోయి ఉంటుంది, వెళ్ళి చెప్పేయాలి. ఇందాక అందరి ముందు చెప్తే బాగోదని ఆగాను, ఇప్పుడు వెళ్ళి చెప్పేస్తాను. అది వస్తుందిరా, మనం నిఘా వేశాం కానీ ఇప్పుడు ఎలా ఆపడం? ఏం చేద్దాం మమ్మీ ఇప్పుడు? నేను అస్త్రం ప్రయోగిస్తాగా. చెప్పేస్తుందనుకొని భయపడ్డావు కదూ, చూడు బ్రేకులు ఎలా పడిపోయాయో. ఇంకా దాని అడుగులు ముందుకు సాగవురా. నువ్వు ఈ విషయం ఎవరికి చెప్పాలని ప్రయత్నం చేసినా కాలేజ్ సైట్లో నీ వీడియో పోస్ట్ చేస్తాను. నేను మా అమ్మకి చెప్పాలనుకునే విషయం వీళ్ళకెలా తెలిసింది? ఎవరైనా నన్ను సీక్రెట్గా వాచ్ చేస్తున్నారా?
ఏంటి భోజనాల దగ్గర అందరికంటే ముందే లేచి వెళ్ళిపోయావు? భోజనం చేసేటప్పుడు నాతో ఏదో చెప్పాలనన్నావు. మళ్ళీ నువ్వే భోంచేసిన తర్వాత చెప్తానన్నావు. భోజనాలు అయిపోయాయిగా, నువ్వేం చెప్పాలనుకుంటున్నావో చెప్పు. ఏమైంది మధు? అదేనమ్మా, ఇందాకేదో చెప్దాం అనుకున్నాను, మాటల్లో పడి మర్చిపోయాను. అంత పరధ్యానం ఏంటి? అంతలోనే మర్చిపోవడం ఏంటి? ఏం చెప్పాలనుకున్నావో గుర్తు చేసుకో. లేదులేమ్మా, నేనిప్పుడు ఆలోచించే పరిస్థితిలో లేను. ఏమంటున్నావు మధు? ఎందుకు అమ్మా విపరీతంగా హెడేక్ వస్తుంది, తట్టుకోలేకపోతున్నాను. కాసేపు రెస్ట్ తీసుకొని తర్వాత గుర్తొస్తే చెప్తాను. ఏంటి, ఏమైనా అవసరమా? డబ్బులు ఏమైనా కావాలా? నన్ను అడగలేక ఇబ్బంది పడుతున్నావా? అదేం లేదమ్మా, నాకేం అవసరం లేదు. అమ్మ దగ్గర మొహమాటం ఎందుకో, అడుగు. అడగడానికి ఏం లేదమ్మా, చెప్పాలనుకున్నదే మర్చిపోయానంతే. హెడేక్ భరించలేకపోతున్నాను. ప్లీజ్ రెస్ట్ తీసుకుంటాను. దీనికి ఏమైంది? సడన్ గా మర్చిపోయాను అంటుంది, భరించలేని తలనొప్పి అంటుంది. ఏ విషయంగానో మధు సఫర్ అవుతున్నట్టు నాకు అనిపిస్తుంది. చూసావా ఆ మెసేజ్ ఎఫెక్ట్? కక్కలేక మింగలేక దాని మనసుకు అది సమాధానం చెప్పుకోలేక ఉక్కిరి పిక్కిరవుతుంది. మనం ఇంకా నెక్స్ట్ స్టేజ్కి వెళ్ళాల్సిందే. డన్ మమ్మీ. మధు, ఏంటి అలా కూర్చున్నావు? అందరం గుడికెళ్ళాలి కదా, రెడీ అవ్వలేదా? అసలు ఈ గుడికెళ్ళే విషయం గుర్తుందా, మర్చిపోయావా? ఈ మధ్య నీకు మతిమరుపు ఎక్కువైంది కదా. అమ్మా, ఏదో ఒక్కసారి అన్నానని మరీ అలా వెక్కిరింపుగా మాట్లాడకమ్మా. అది నిన్ను వెక్కిరించడమేంటే? అయినా రెడీ అవ్వకుండా ఇక్కడేం చేస్తున్నావు? నేను గుడికి రావడం లేదు. అదేంటి మధు, మనం నిన్నే అనుకున్నాం కదా టెంపుల్కి వెళ్ళాలని. నువ్వు కూడా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యావు. మంచి రోజు గుడికి వెళ్ళటం మంచిదని పంతులు గారు చెప్పారని చెప్పాను కదా. హుషారుగా వెళ్దాం వెళ్దాం అన్నదానివి ఇంత డల్గా కూర్చుంది కాక ఇప్పుడు గుడికి రానంటావేంటి? ఎనీ ప్రాబ్లం? నాకేం ప్రాబ్లం లేదు, కానీ గుడికి రావాలని లేదు. నా మనసు బాలేదు, నేను రాను. మనసు బాలేనప్పుడు గుడికి వెళ్తే ప్రశాంతంగా ఉంటుంది. ఆ విషయం నీకు చెప్పాలా? ఓ 10 నిమిషాలు వెయిట్ చేస్తాం, కానీ రెడీ అయ్యి రాపో. నేను రానని చెప్తున్నాను కదరా, ఎందుకు అందరూ బలవంతం చేస్తున్నారు?